నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. రాష్ట్రానికి ఎన్నికల ప్రచారం కోసం రానున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 7, 8 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్న నరేంద్ర మోదీ స్థానిక 62వ డివిజన్ సుందరయ్య నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి ప్రతి గడపకు వెళ్లి ఓట్లు అభ్యర్థించి మీ ఆశీస్సులు అందించాలని కోరిన వెల్లంపల్లి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ మండిపడ్డ సీఎం జగన్ భూములపై సర్వ హక్కులు కల్పించడమే దీని ఉద్దేశ్యమని స్పష్టం. కొండ ప్రాంతాల్లో ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో తాము చర్చకు సిద్దమన్న వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ స్థానిక 7వ డివిజన్ పరిధిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే అభ్యర్థి అవినాష్ ఇక డీటెయిల్స్ చూస్తే ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి ఎన్నికల ప్రచారం కోసం రానున్నారు. ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ప్రధాని మోదీ ఈ నెల 7, 8 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలు రోడ్ షోల్లో ఆయన పాల్గొంటారు. రాజమహేంద్రవరం లోక్సభ ఎన్డీఏ అభ్యర్థి పురంధరేశ్వరికి మద్దతుగా 7వ తేదీన సాయంత్రం 3:30 వేమగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. సాయంత్రం 5:45 అనకాపల్లి పరిధిలోని రాజుపాలెం సభలో పాల్గొంటారు. స్థానిక 62వ డివిజన్ సుందరయ్య నగర్ లో ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి ఓట్లు అభ్యర్థించి మీ ఆశీస్సులు అందించాలని కోరారు. రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు కొనసాగాలి అంటే జగనన్నను మళ్లీ సీఎంగా గెలిపించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీ అభ్యర్థిగా కేశినేని నానిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచార కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతుంది. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ప్రజలందరూ కూడా జగనన్నే గెలిపిస్తామని చెప్పని ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని దీవిస్తున్నారు. చాలా సంతోషంగా ఎందుకంటే ప్రజలకి నచ్చిన పాలన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ప్రజలు ఏమనుకున్నా కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా చిన్నపిల్లలకి అమ్మఒడి దగ్గర నుంచి పెద్దవారికి అవాతాతలకి పెన్షన్ వరకు కూడా నేరుగా అర్హతే కొలమానంగా పెట్టుకొని రాజకీయ పార్టీలకు అతీతంగా పరిపాలన చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఆయన ఓటేసి గెలిపిస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. జగనన్న ఆశీస్సులతో, జగనన్న దీవెలతో సెంట్రల్ నియోజకవర్గంలో మంచి మెజారిటీతో గెలవబోతున్నామని చెప్పిందే చేస్తాడు, చెప్పకుండా కూడా చేస్తాడు అనే నమ్మకం చాలా కలిగించాడు 2019 నుంచి 2024 వరకు. మరి అదేవిధంగా 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మేనిఫెస్టోలో ఎన్నో పథకాలు పెట్టాడు, ఒక పథకం కూడా నెరవేర్చిన పాపన పోలేదు. మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు మరి చెప్పిన హామీలను నెరవేర్చారు. మరి అదేవిధంగా ఆయన మేనిఫెస్టోలో 2024 తర్వాత ఏమేమి పెంచబోతున్నారు అనేది కూడా అమ్మఒడి కానీ, చేయూత కానీ, అదే కాపు నేస్తం కానీ, అదే విద్యా దీవెన, విద్యా కానుక, మరి పెన్షను ఇవన్నీ కూడా. 2వ డివిజన్ ఇన్ఛార్జిని ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మా 62వ డివిజన్కి పర్యటనకు వచ్చారు. ప్రతి గడప ఇది రెండోసారిగా గడపకెళ్ళి ఆయన ఏంటి సమస్యలు కనుక్కుంది కాక వాళ్ళ హామీలని వాళ్ళని కలిసి మమేకమే అవుతున్నారు. ఇక్కడ ప్రజలందరూ కూడా ఒకటే, 62వ డివిజన్ కాదు సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి అందరూ కంకణం కట్టుకున్నారు. మనమైతే ఒకటే చెప్తున్నాం, జగనన్న మేనిఫెస్టోతో చాలా హ్యాపీగా ఉన్నారు. ఇదివరకు మేనిఫెస్టోని ఎలా నెరవేర్చారో జగనన్న ఈసారి కూడా 24 ఇచ్చిన మేనిఫెస్టో కానీ మన భవిష్యత్తు బాగుంటుందని అందరూ కూడా వెల్లంపల్లి గారు ఎమ్మట, జగనన్న ఎమ్మట ఉండి మేము మీతో ఉన్నామని గెలిపిస్తామని నమ్మకంగా ఆయనకి కలిగించి ఆయన ఇంటింటికి వెళ్తున్నప్పుడు నీరాజనాలు పడుతున్నారు, హారతలు పడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. ఏపీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లా పాయకారావుపేట ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ మండిపడ్డారు. భూములపై సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. సమగ్ర సర్వే ద్వారా భూములపై వారికే హక్కులు కల్పిస్తున్నామన్నారు. కానీ చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై లేనిపోని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు. మీ బిడ్డ పాలనకు ముందు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి
ఎవరైనా మీ దగ్గరికి వచ్చి గవర్నమెంట్ ఇచ్చే డబ్బు లంచాలు లేకుండా వివక్ష లేకుండా నేరుగా ఎక్కడైనా మీ అకౌంట్లోకి వస్తుంది, నేరుగా మీ చేతికే వస్తుంది అని అంటే మీలో ఎవరైనా నమ్మి ఉండే వాళ్ళ అని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఈ 59 నెలల కాలంలో ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మరొకసారి చెప్తా ఉన్నాను, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పోతా ఉంది. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. ఇవి జరిగింది ఎప్పుడు అనంటే మీ బిడ్డ పాలనలోనే, ఈ 59 నెలల పాలనలోనే కాదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఈ ఇచ్చే 2,70,000 కోట్ల రూపాయల డీబీటీలో ఏకంగా 75% పైసలకు నేను నా 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 అని పిలుచుకునే నా ఎస్సీలకు, నా ఎస్టీలకు, నా బీసీలకు, నా మైనారిటీలకు ఏకంగా 75% పైసలకు ఈరోజు వాళ్ళకు అందింది అనంటే మనం అధికారంలోకి వచ్చిన కొండ ప్రాంతాల్లో జగన్ ప్రభుత్వం హయాంలోనే అభివృద్ధి జరిగిందని వైసీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ వెల్లడించారు. దేవినేని అవినాష్ 7వ డివిజన్ పరిధిలోని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఈ డివిజన్లో తాను పర్యటించే సమయంలో రోడ్లు అన్నీ గుంతలు పడి వర్షాకాలంలో ముంపునకు గురయ్యేవన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ డివిజన్లో 15 అంతర్గత రహదారులను పునర్నిర్మాణం చేశామన్నారు. రోడ్ల నిర్మాణంతో పాటుగా కొండపైకి మంచినీటి సరఫరా కోసం పైపు లైన్లు, రోడ్లు, మెట్లు, డ్రైనేజీ సౌకర్యం కల్పించామన్నారు. ఈరోజు అడగండి, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ కొండ ప్రాంతానికి వెళ్ళినా, ఏ డివిజన్కి వెళ్ళినా అభివృద్ధి ఎవరు చేస్తున్నారు, ఎవరు చేశారు ఈ 5 సంవత్సరాలు అని చెప్పండి. నిర్మోహమాటంగా ఎటువంటి ఆలోచన లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పి ప్రజానీకం ప్రతి ఒక్కరి గారు చెప్తారు. ఈరోజు అంటున్నారు, గద్దె రామ్మోహన్ అంటున్నారు, రాష్ట్రం 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిందని చెప్పండి. ఈరోజు సామాన్య జీవనం కొనసాగిస్తున్న ప్రజానికం మా ఒక జీవితాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వెలుగులు నింపారు. మా పిల్లల భవిష్యత్తు, రాబోయే 30 సంవత్సరాలు మా పిల్లల భవిష్యత్తుకి పునాది వేసింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తుంటే, ఈరోజు మీరు అబద్ధాలు, అసత్య ప్రచారాలు, 10 ఏళ్ళు ఈ రాష్ట్రం ఎందుకు వెనక్కి వెళ్ళింది? ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నందుకు వెనక్కి వెళ్ళిందా? మీరు చేయలేని అభివృద్ధి, కేవలం గ్రాఫిక్స్లో చూపించిన అభివృద్ధి మేము చేసినందుకు వెనక్కి వెళ్ళిందా? దేనికి వెనక్కి వెళ్ళిందో చెప్పాలి. గంజాయికి పునాది వేసింది తెలుగుదేశం పార్టీ. సరే, వాళ్ళు చేసిన 90% గారు నేను అంటలా, 90% గారు నేను అంటలా. అది ఎక్కడ చేశారు, ఏం చేశారు? 2వ డివిజన్లో మీరేం చేశారు? 3వ డివిజన్లో మీరేం చేశారు? 22వ డివిజన్ దాకా వరుసనే అన్ని డివిజన్లో మీరు ఏం చేశారు? స్థానిక 34వ డివిజన్లో ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి విజయాన్ని కాంక్షిస్తూ ఎంపీ కేశినేని నాని సతీమణి కేశినేని పావని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇవాళ ప్రచార కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ నియోజకవర్గం 36వ డివిజను మన కార్పొరేటర్ బాలి గోవింద్ గారి ఆధ్వర్యంలో స్థానిక నాయకులందరి సహకారంతో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. మన ఎమ్మెల్యే క్యాండిడేట్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అట్లాగే ఎంపీగా కేశినేని నాని గారికి ఇద్దరికి కూడా ఓట్లు వేసి గెలిపించమని చెప్పి కోరటం జరుగుతోంది. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ బాగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా బాగా జరిగినాయి. గతంలో మన 2019 నుంచి 23 దాకా మన మల్లాది విష్ణు గారు కానీ, అట్లాగే ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ చాలా బాగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలో అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. వెల్లంపల్లి శ్రీనివాస్ గారి కోసం మరియు కేశినేని నాని గారి కోసం ఓట్లు అభ్యర్థించడానికి కోసం
మేము ఇక్కడికి ఈ ప్రాంతానికి 36వ డివిజన్ బాలి గోవింద్ గారి నియోజకవర్గానికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే చాలా అభివృద్ధి పనులు చాలా బాగా జరిగినాయి. శ్రీనివాస్ గారిని కేవలం 2 నెలల క్రితమే ఇన్ఛార్జ్ కింద వేశారు. ఇక్కడ ఈ 2 నెలల్లోనే చాలా వరకు రోడ్లన్నీ రిపేర్ చేయించడం, కొత్తగా రోడ్లు వేయించడం, ఇవన్నీ 12 కోట్ల వరకు అందరూ లబ్ధి చెందడం, ఇలాంటివి చాలా ప్రయోజనకరమైన ప్రజలకు ఉపయోగపడే పనులు చాలా చేశారు ఆయన. ఇక్కడ ప్రజలను చూస్తే అందరూ మేమంతా వారితోటే ఉన్నాము అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళు కలిసి మాతో వస్తున్నారు. ఈ రకంగా చూసుకుంటే గడప గడప కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ రోజున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు, మరదల గారు, అలాగే ఎల్లంపల్లి కేసినేని నాని గారు, మిస్సెస్ గారు, మేడం గారు, వీళ్ళంతా రావడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రజల్లో కూడా ప్రతి ఒక్కరిలో కూడా కొత్త ఉత్సాహం. ఎందుకంటే ఈ ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే మీరు మా ఇంటికి రావచ్చం లేదు. ఎందుకంటే దాదాపుగా గతంలో చూసుకున్న ఇప్పుడు చూసుకున్న మనకి గతంలో చూసుకుంటే 75,000 ఓట్లే మనకి పడ్డాయి మల్లాది విష్ణు గారికి. అలాంటిది ఈ రోజున 1,60,000 వరకు లబ్ధి పొందిన ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నారు. చాలా గర్వంగా ఉంది. దానికి తోడు భిన్నంగా మనకి కేసినేని నాని గారు కూడా రావడం, రాబోయే రోజుల్లో ఇంకా మన డివిజన్ అభివృద్ధి చెందాలి అంటే సెంట్రల్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం చూశారు, ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని ఇచ్చేసినా, ఎంత మోసం చేశారని ప్రతి ఒక్కరు కూడా ఇసుకొచ్చి ఈ రోజున 151 సీటు మనకి జగన్ గారికి ఇచ్చారు. అదే సంక్షేమ పథకంలో ఈ రోజున ఏదైతే చెప్పారో జగన్ గారు, ఎవరికి అయితే ఇంటికి వెళ్ళి మన ఇంట్లో భవిష్యత్తులో మంగళగిరిని ఐటీ హబ్గా మారుస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి ఆటోనగర్లోని పై కేర్ డేటా సెంటర్ను నారా బ్రాహ్మణి సందర్శించారు. 2017లో ఐటీ మంత్రిగా నారా లోకేష్ ఆహ్వానం మేరకు పై కేర్ కంపెనీ మంగళగిరికి వచ్చింది. ఈ కంపెనీలో ప్రస్తుతం 635 మంది యువతీ యువకులు ఉద్యోగం చేస్తున్నారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ సరైన ప్రోత్సాహకం ఇవ్వాలే కానీ మహిళలు అద్భుతాలు సృష్టిస్తారన్నారు. ఒక ఐటీ కంపెనీలో ఇంతమంది మహిళలు పనిచేయడం తాను మొదటిసారి చూస్తున్నానన్నారు. నేనివాళ హెరిటేజ్ ఫుడ్స్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహణలో భాగస్వామిని అయ్యానంటే అందుకు తన భర్త నారా లోకేష్, మా అత్తమామల సహకారమే కారణమన్నారు. చాలా గర్వంగా ఉంది. ఉండాలి తల్లి, కొంచెం ఉండాలి, వెయిట్ చేయండి కొంచెం. మంగళగిరిలోనే 1000 ఎంప్లాయీస్ స్కేల్ అవుతారు. ఇలా కాకుండా నేను ఐటీ కంపెనీ తీసుకురావడం జరిగింది. అదే కాకుండా సార్ ఎస్ సార్ ఎస్ ఓకే సార్ ఎస్ సరే సార్ అన్ని వర్గాల ప్రజల ఆదరణ తనకు ఎంతగానో సంతృప్తి ఇస్తుందని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి వెల్లడించారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా సుజనా చౌదరి 34వ డివిజన్లో విస్తృతంగా పర్యటించారు. టీడీపీ అధ్యక్షులు అడ్డూరి కొండలరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ కొట్టేటి హనుమంతరావు, బీజేపీ డివిజన్ అధ్యక్షులు రుద్రపాటి వెంకటేష్, జనసేన డివిజన్ ప్రెసిడెంట్ ఆకుల శంకర్ వసంత కుమార్ తో కలిసి కేదారేశ్వరపేట, ఫ్రూట్ మార్కెట్, కుద్దూస్ నగర్ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ ప్రచారంలో టీడీపీ అధికార ప్రతినిధి నాగల్ మీరా, బీజేపీ నాయకులు పైలా సోమినాయుడు, జనసేన నాయకులు బాడిత శంకర్ తదితరులు పాల్గొన్నారు. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో దాదాపు అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి పుష్పరాజు వెల్లడించారు. రాష్ట్రంలో ఇంతవరకు కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలు అధికారంలోకి వచ్చినప్పటికీ ఈ పార్టీల ద్వారా 2 సామాజిక వర్గాలు మాత్రమే రాష్ట్రాన్ని పరిపాలించాయన్నారు. ఈ పార్టీల పరిపాలనలో బహుజనుల జీవితాల్లో ఏ మార్పు రాలేదన్నారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలు డబ్బే ప్రజలకు ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలోని వనరులకు, సంపదకు, అభివృద్ధికి బహుజనులను దూరంగా పెట్టారని, డబ్బు, మద్యం ప్రధాన పెట్టుబడిగా ఎన్నికల్లో గెలుస్తున్నారన్నారు. మన అసెంబ్లీలో 175 సీట్లలో 67 మంది రెడ్డి కులస్తులు, కమ్మ కులస్తులు ఉన్నారు. సగానికి సగం మన బీసీ జనాభా 50% ఉంటే 175 సీట్లో కనీసం 85 సీట్లు బీసీలకు ఇవ్వాల్సి ఉండగా బీసీలు కేవలం 33 మందే ఉన్నారు. అంటే చూడండి ఈ అన్యాయం ఎంత జరుగుతుందో. ఈ ఎలక్షన్లో కూడా ఈ విషయం బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, ముస్లింలకు కానీ తెలియనివ్వకుండా ఎలక్షన్లు నిర్వహిస్తున్నారు.
మనకు కావాల్సింది చిల్లర కాదు, చిల్లర హామీలు కాదు, వీళ్ళు నెరవేర్చే హామీలు కూడా కావు. మద్యపాన నిషేధం అన్నారు, అది వాళ్ళ వల్ల గాల. చీప్ లిక్కర్ ఏరులై పారుతుంది. రివర్స్ టెండరింగ్ అన్నారు, టెండర్ లేకుండానో ఎన్నో కోట్ల ప్రజాధనం వాళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోతుంది. మనకి రాజధాని ఏర్పాటు చేస్తామన్నారు, ఇద్దరూ రాజధానుల ఏర్పాటులో ఫెయిల్ అయ్యారు. పోలవరం కడతామన్నారు, ఇద్దరు ఆదాయాన్ని సృష్టించే మార్గాల్ని మా పార్టీ చేపడుతుంది, అంతేగాని స్విమ్మింగ్ నేర్పుతుంది, అంతేగాని స్విమ్ చేసి పెట్టదు. ఫిషింగ్ నేర్పుతుంది. ఫిష్ చేపలు వండి పెట్టడం కాదు ప్రభుత్వాల పని, చేపలు ఎలా పట్టుకోవాలో నేర్పాల్సిన పని ప్రభుత్వాలది. ఈ ప్రభుత్వాలు అన్నీ వండి నోట్లో పెడతాం మీకు, మాకు ఓటైంది అంటున్నారు. ఎందుకు అంటున్నారో కూడా మీరు ఆలోచించాలి. 4,000 కోట్ల రూపాయలు ఈ ఇద్దరు నాయకులు, అటు 4 ఇటు 4,000 కోట్ల రూపాయలు ఈ రోజున పంచుతున్నారు. రాష్ట్రంలో విపరీతమైనటువంటి డబ్బు ప్రవాహం సాగుతుంది, మద్యం ప్రవాహం సాగుతుంది. చిన్న చిన్న నాయకుల్ని లోబరుచుకుంటున్నారు. వాళ్ళకి రేపు కాంట్రాక్టులు ఇస్తాం, మా పార్టీలో ఉండండి అని చెప్పి లోబరుచుకుని, ఇది మన పార్టీ మేము వస్తే మీకు మేలు జరుగుతుంది అనేటువంటిది ప్రలోభాలు పెట్టి అందరినీ వాళ్ళు సొంతం చేసుకుంటున్నారు. అందువల్ల బహుజనులందరూ బహుజన సమాజ్ పార్టీ తరఫున 166 అసెంబ్లీ స్థానాలకి మేము పోటీ చేస్తూ ఉన్నాం, 25 పార్లమెంటు స్థానాలకు పోటీ చేస్తూ ఉన్నాం. వాస్తవానికి మేము 175 స్థానాల్లో నామినేషన్లు వేసినప్పటికి కూడా మరి ఫైనల్గా ఈ తిరస్కరణ ఏదైతే నామినేషన్లు గురైనాయో వాటిది మినహా 1-2 అభ్యర్థులు ఉపసంహరించుకోవడం తర్వాత 166 స్థానాల్లో మేము ఇప్పుడు పోటీలో ఉన్నాం. ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే, ఈ బీఎస్పీలో పోటీ ఉంటే ప్రధాన రాజకీయ పక్షాలకి కొంత దెబ్బ జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో కొన్ని రాజకీయ పార్టీలు ఆర్ఓల్ని మేనేజ్ చేసి చిన్న చిన్న కారణాలతోటి కొన్ని నామినేషన్లు తిరస్కరించడం అనేది జరిగింది. కాబట్టి బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్లో గత 10 సంవత్సరాల నుంచి చేస్తూ ప్రజా వ్యతిరేక పాలనని మరి భారతదేశం మీద రుద్దింది. వాళ్ళు ప్రజలకు హామీ ఇచ్చినటువంటి ఏ సమస్య కూడా పరిష్కారం కాలేదు. నిరుద్యోగ సమస్య కానివ్వండి, అవినీతి లేనటువంటి పరిపాలన కానివ్వండి, ఆర్థిక అభివృద్ధిలో మరి కింది వర్గాల ప్రజల్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పినటువంటి ఏ విషయంలో కూడా పూర్తిగా వాళ్ళు మరి నెరవేర్చలేదు. అంతేకాదు, ఈ బహుజనుల మీద, మైనార్టీల మీద జరుగుతున్నటువంటి దాడులు ఈ దేశవ్యాప్తంగా చూసినప్పుడు ఈ 10 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అరాచక పాలనకి వ్యతిరేకిస్తూ మరి దేశమంతా కూడా ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పటికి కూడా ఇక్కడున్నటువంటి 2 రాజకీయ పార్టీలు ఏదైతే ఉన్నాయో, ప్రధానమైన పార్టీలు వైసీపీ, టీడీపీలు, బీజేపీ ప్రభుత్వం. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి కొలువుదీరనుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని వెల్లడించారు. మోదీ ప్రభుత్వం గడిచిన 10 సంవత్సరాల్లో డీబీటీ ద్వారా మధ్యవర్తులు, దళారుల నుంచి ప్రజల్ని కాపాడి పారదర్శక పాలన అందించిందన్నారు. అందుకే ప్రజలు మోదీని విశ్వసించారన్నారు. జగన్ చేసిన ల్యాండ్, శాండ్, లిక్కర్, డ్రగ్ మాఫియా పాలనతో జగన్ ప్రజల విశ్వసనీయతను కోల్పోయారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజలని మోసం చేయాలని చూస్తే ఎన్డీఏ కూటమి చూస్తూ ఊరుకోదన్నారు. ప్రజల కన్నీటికి కారణమవుతున్న జగన్ ప్రభుత్వానికి త్వరలో తగిన గుణపాఠం చెప్తామన్నారు. ఆ శాఖ మంత్రి చెప్తున్నాడు, విశాఖ చూడండి, అమరావతి చూడండి, రాష్ట్రంలో ఏ మూల చూసినా ప్రభుత్వ భూముల్ని అక్రమంగా ఈ 5 ఏళ్లలో అడ్డగోలుగా కబ్జా చేసి పడేశారు వైసీపీ నాయకులు. ప్రభుత్వ భూములే కాకుండా ప్రైవేటు వాళ్ళవి చూసాము, విశాఖలో చూసాము, చాలా చోట్ల చూసాము. బెదిరించి వారిని భయపెట్టి, భయభ్రాంతులకి గురి చేసి, రకరకాలుగా హింస పెట్టి ప్రైవేటు వాళ్ళ భూముల్ని కూడా తీసుకోవడం చూసాము. ఏ పథకంలో అయినా సరే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు, ఆఖరికి అంగన్వాడీలు ఇచ్చే గుడి దగ్గర నుంచి కట్టే టాయిలెట్ల వరకు కూడా ప్రతి దాంట్లో కూడా అవినీతి చేశారు. ఇంత అవినీతి చేస్తూ, ఇంత అరాచక పాలన చేస్తూ మీరేదో ల్యాండ్ టైటిలింగ్ ప్రజల కోసం అని చెప్పే మాటలు ప్రజలు వింటారు, విశ్వసిస్తారని చెప్పని విభజన చట్టం ప్రకారం పోలవరం జాతీయ ప్రాజెక్టు కనుక అన్ని విధాల కేంద్రానిదే సంపూర్ణ బాధ్యత అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు వెల్లడించారు.
ఈ మేరకు కార్యదర్శి వి శ్రీనివాసరావు ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన హక్కులను, నిధులను సాధించుకోవాల్సింది పోయి వారికి సాష్టాంగ పడ్డం దారుణమన్నారు. గత 10 ఏళ్లుగా అటు టీడీపీ, ఇటు వైసీపీ రెండు ప్రభుత్వాల్లో డ్యాం నిర్మాణం గురించి తప్ప నిర్వాసితులను పూర్తిగా గాలి కొదిలేశారంటూ డ్యాం నిర్మాణం సైతం ప్రమాదంలో పడిందని తెలిపారు. డబ్బంతా కాంట్రాక్టర్లకు కట్టబెట్టారని, వరదలొస్తే గ్రామాల్లో గోదాట్లో నెలల తరబడి మునిగిపోయిన దుస్థితి నెలకొందంటూ వెల్లడించారు. పవన్ కళ్యాణ్కు మతి చెల్లించినట్లున్నది. నిన్న ఎన్నికల సభలో పోలవరంలో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకి అవసరమైన నిధులు ప్రజల మీద సెస్ వేసి వసూలు చేస్తాం, విరాళాల ద్వారా వసూలు చేస్తామని చెప్పటం అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం యొక్క తప్పుని, నేరాన్ని కప్పిపుచ్చి వాళ్ళని ఆదుకోవటానికి అని చెప్పేది స్పష్టంగా అర్థమవుతున్నది. పోలవరం ప్రాజెక్టు గవర్నమెంట్ నిధులన్నీ కాంట్రాక్టర్లకు ఇచ్చేసి నిర్వాసితులకు మాత్రం ప్రజల నుంచి వసూలు చేస్తారా? అంటే ఎవరిని ఉద్ధరించడానికి? ఇది 55,000 కోట్లు మన రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టుకి కేటాయించాలి. కేంద్ర ప్రాజెక్ట్ ఇది, కేంద్రమే బాధ్యత మొయ్యాలి. వాళ్ళని నిలదీయకుండా, ప్రశ్నించకుండా వాళ్ళని ఆదుకోవటానికి కేంద్రం ఇవ్వాల్సినటువంటి నిధుల్ని ప్రజల నుంచి వసూలు చేస్తారా? ప్రజల మీద భారం వేస్తూ ఉంటారా? ఇదే కానీ జనసేన, టీడీపీ వైఖరి అయితే రాబోయే అన్ని రకాల ఖర్చులకి ప్రజల నెత్తి మీదే భారాలు వేసి, పన్నులు వేసి మేము ఉద్ధరిస్తామని చెప్పడం అంటే సిగ్గుచేటైనటువంటి విషయం. పోలవరం ప్రాజెక్టు కట్టాల్సిన బాధ్యత కేంద్రానిది. దాన్ని నిర్మిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. దానికి అవసరం నిధులన్నీ కేంద్రం నుంచి ఇవ్వాలి. మన రాష్ట్రాన్ని తరలించుకుపోతున్న సంపదల్ని కేంద్రం తరలించుకుపోతుంటే కళ్ళప్పగించి చూస్తూ మన రాష్ట్ర ప్రజల మీదనే 5 కోట్ల మంది ప్రజల మీద సెస్ వేస్తామని అంటే ఈ జనసేన, టీడీపీల యొక్క దివాళా కోరుతనం అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన మీద టీడీపీ కూడా తన వైఖరిని చెప్పాలి. ఇదేనా షణ్ముఖ వ్యూహం అంటే? ఇదేనా సూపర్ 6 అంటే? ఈ రకమైన విధానాలతోనే మీరు వచ్చిన తర్వాత సెస్సులు, పన్నులు, ధరలు పెంచి జనాన్ని బాధేటువంటి విధానం. ఎన్నికలు రాకముందే, గెలవకముందే మీరు జనం మీద భారాలు వేస్తున్నారంటే గెలిచిన తర్వాత ఎన్ని రకాల భారాలు వేస్తారో అర్థమవుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలు దీన్ని తిరస్కరిస్తారు. దీనికి అలాంటి ప్రాతిపదిక లేదు. ప్రజల మీద భారాలు వేయటం కాదు, కేంద్రం ముక్కు పిండి డబ్బులు వసూలు చేసి తెచ్చి నిర్వాసితులు కావండి. చేత కాకపోతే మాకు అధికారం వద్దని. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. రాష్ట్రానికి ఎన్నికల ప్రచారం కోసం రానున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 7, 8 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్న నరేంద్ర మోదీ స్థానిక 62వ డివిజన్ సుందరయ్య నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి ప్రతి గడపకు వెళ్లి ఓట్లు అభ్యర్థించి మీ ఆశీస్సులు అందించాలని కోరిన వెల్లంపల్లి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ మండిపడ్డ సీఎం జగన్ భూములపై సర్వ హక్కులు కల్పించడమే దీని ఉద్దేశ్యమని స్పష్టం. కొండ ప్రాంతాల్లో ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో తాము చర్చకు సిద్ధమన్న వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్. స్థానిక 7వ డివిజన్ పరిధిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే అభ్యర్థి అవినాష్.